అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. ఓట్స్ పెరుగుతోటి హెల్దీ వెయిట్ లాస్ రెసిపీ చేసి చూపిస్తానండి. రుచి కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ ఒక బాక్స్లో కప్పు పెరుగు వేసుకోవాలి. పుల్లన పెరుగు కంటే ఫ్రెష్గా ఉన్న పెరుగే వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ఓట్స్ వేసుకోవాలి. ఓట్స్ పెరుగు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇలా చేసుకుని తినండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. చాలా రుచిగా ఉంటుంది. ఇలా రెండు బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి రాత్రి అంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి. ఇది తినటం వల్ల మనకి ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది. చూడండి, మీకు మరుసటి రోజు ఉదయం చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. 2-3 స్పూన్లు నీళ్లు పోసుకోవాలండి. కాస్త గట్టిగా ఉంది కదా, కొంచెం నీళ్లు పోసుకుని చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. దీన్ని ఇలాగైనా తినేసేయొచ్చండి. కొంచెం రుచిగా తినాలనుకుంటే ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొంచెం కీరా దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కొంచెం పోపు పెట్టుకుని తింటే నోటికి కమ్మగా ఉంటుందండి. పోపు కోసమని స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ పోసిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే కొంచెం మినపప్పు కూడా వేసుకుని పోపు పెట్టుకోవచ్చు. పోపు ఈ మాత్రం కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. పోపు వేసినా బాగానే ఉంటుంది, వేగిపోయినా బాగానే ఉంటుందండి. చూడండి, పోపు అనేది ఈ మాత్రం కలర్ మారిన తర్వాత ఇప్పుడు కలిపెట్టుకున్న ఈ ఓట్స్ పెరుగు దాంట్లో పోపు అనేది వేసేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వెరీ హెల్దీ రెసిపీ అండి. ఇప్పుడు ఇందులో కొంచెం దానిమ్మకాయ విత్తనాలు వేసుకోవాలి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. హెల్దీ వెయిట్ లాస్ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. నేను చేసి చూపించిన ఓట్స్ పెరుగుతోటి వెయిట్ లాస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.